ఆంధ్రప్రదేశ్ లో బాబుపై తీవ్ర వ్యతిరేకత. జగన్ నా దోస్తు ప్రచారం చేస్తా అంటున్న అసదుద్దీన్ ఓవైసీ. టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ఆ రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆయన కనీసం 2 ఎంపీ సీట్లు అయినా సాధించలేరని తెలిపారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసిన తెలంగాణలో చంద్రబాబు సక్సెస్ కాలేకపోయారన్నారు. దేశానికి బీజేపీ, కాంగ్రెసేతర రాజకీయ పార్టీల కూటమి అవసరం ఉందని, దీనికోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మజ్లిస్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పిన తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు మళ్లీ పట్టం కట్టారన్నారు. రాష్ట్రంలో మైనారిటీలు, దళితులు, బీసీలతో పాటు ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పలు పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న కేసీఆర్ పాలన ఆదర్శంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్, మజ్లిస్లను విమర్శించిన అమిత్ షా, యోగి, మోదీ, రాహుల్ గాంధీలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ ను అక్కడి ప్రజలు ఆదరించారన్నారు. రాష్ట్రంలో మజ్లిస్లను బీజేపీకి సి టీమ్ గా, మోదీ టీమ్ గా అభివర్ణించిన చంద్రబాబుకు వ్యతిరేకంగా తాను ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేస్తానన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ తనకు మంచి స్నేహితుడని, ఆయనకు అండగా నిలుస్తానన్నారు. గతంలో మోదీకి మద్దతిచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాహుల్ గాంధీతో కలిసి ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నిర్దిష్టమైన రాజకీయ విధానం లేని బాబు నేతృత్వంలో ఫ్రంట్ విఫలమవుతుందని ఓవైసీ జోస్యం చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.